Good morning, guys. Let's discuss today's current affairs. And the August current affairs set 3 amma. Question చూడండి. In a key recognition for outstanding contribution to the nation, who among the following was honored with the 43rd Lokmanya Tilak National Award in August 2025? అంటే ఎవరికి 43rd లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డు ఇచ్చారని అడుగుతున్నారండి. ఎవరికంటే నితిన్ గడ్కరీ. యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ. ఈ అవార్డు ఎవరు ఇస్తున్నారు మీకు తెలియాలి. ఫస్ట్ ఈ అవార్డు ఎవరు ఇస్తున్నారు? 43rd లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డు. చూడండమ్మా, ది అవార్డ్ ఈస్ ఇన్స్టిట్యూటెడ్ బై ద తిలక్ సమ్రక్ మందిర్ ట్రస్ట్ సిన్స్ 1983. ఇండియా ఫస్ట్ టైం వరల్డ్ కప్ గెలిచింది ఎప్పుడంటే 1983లో. సో మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. తిలక్ సమ్రాక్ మందిర్ ట్రస్ట్ అంటే 1983 నుంచి ఇస్తున్నారు అనమాట. టు రికగ్నైజ్ ఇండివిజువల్స్ కాంట్రిబ్యూషన్ టు నేషనల్ ప్రోగ్రెస్. 43rd లోకమాన్య తిలక్ అవార్డు క్యాష్ ప్రైజ్ ఎంత అంటే 1 lakh. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. 2024లో ఈ అవార్డు ఎవరికి ఇచ్చారంటే సుధామూర్తి. సీజన్ రాజ్యసభ ఎంపీ. ఓకేనా? రాజ్యసభ ఎంపీ ఎలాగయ్యారంటే ప్రెసిడెంట్ నామినేట్ చేయొచ్చు కదా 12 మెంబర్స్ ని. అందులో షీఈ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్. ఓకేనా? నెక్స్ట్ which joint collaboration between ISRO and NASA for the Earth observation utilizes a dual frequency synthetic aperture radar system, SAR. synthetic aperture radar system అంటే చూడండి, ఇస్రో అండ్ నాసా రెండు కలిపి ఫస్ట్ ఎర్త్ అబ్జర్వేషన్ మిషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే ఏది పేరు, దాని పేరు ఏంటని అడిగారు. సారీ, ఇప్పుడు దాని పేరు ఏంటని అడిగారండి. నిసార్. ఆప్షన్ సి నిసార్. చూడండి, నిసార్ నాసా ఇస్రో కలిపి సింథటిక్ అపరేచర్ రేడర్. నిసార్ ఇస్ ద ఫస్ట్ జాయింట్ ఎర్త్ అబ్జర్వేషన్ మిషన్ బిట్వీన్ ఇస్రో అండ్ నాసా. ఇస్రో అండ్ నాసా మధ్యలో ఏంటంటే సింథటిక్ అపరేచర్ రేడర్ ఏంటంటే ఫస్ట్ జాయింట్ ఎర్త్ అబ్జర్వేషన్ మిషన్ బిట్వీన్ ఇస్రో అండ్ నాసా ఏంటంటే నిసార్. మెయిన్ ఇది గుర్తుపెట్టుకోవాలి, నిసార్. దాని పేరు నిసార్ అని గుర్తుపెట్టుకోవాలి. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎక్కడ తెలుసు మీ అందరికి? ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఎక్కడి నుంచి లాంచ్ చేస్తారంటే ఇప్పుడు సక్సెస్ఫుల్ లాంచ్ అబ్రాడ్ ద GSLV F-16 రాకెట్ ఫ్రమ్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. దాని వెయిట్ కూడా గుర్తుపెట్ట. శాటిలైట్ వెయిట్ 2932 kgs. సమ్ టైమ్స్ కొన్ని క్వశ్చన్ ఎగ్జామ్ లో అడిగే అవకాశం ఉంటుంది. శాటిలైట్ వెయిట్ అంటే 2392 kgs. గుర్తుపెట్టుకోవాలి ఇలాంటివన్నీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Which amount among the following options represents the initial seed grant provided by the Tamil Nadu government for the establishment of the Center for the Advanced Semiconductor Technologies in partnership with IIT Madras?
అంటే ఎంతమ్మా ఇది, ఎంత ఫండింగ్ చేస్తున్నారు అని అడిగారండి. ద ఇనిషియల్ ఫండింగ్ అమౌంట్ అంత, ద ఇనిషియల్ సీడ్ గ్రాంట్ ప్రొవైడ్ అన్న ఇనిషియల్ ఫండింగ్ అమౌంట్ అన్న ఒకటే. ఇనిషియల్ అర్థం చేసుకోవాలి ఇక్కడ, ఇనిషియల్ ఫండింగ్ అమౌంట్. ఓకేనా, ఇనిషియల్ ఫండింగ్ అమౌంట్ ఎంత అంటే 100 crores. ఆప్షన్ సి 100 crores. తమిళనాడు గవర్నమెంట్ ఎవరితో అంటే క్వశ్చన్ ఏమడుగుతారు, తమిళనాడు గవర్నమెంట్ ఎవరితో కొలాబరేట్ అయిందని అడుగుతారు, గుర్తుపెట్టుకోవాలి మీరు. తమిళనాడు గవర్నమెంట్ కొలాబరేటెడ్ విత్ ఐఐటి మద్రాస్ is setting up a center for advanced semiconductor technologies. Advanced semiconductor technologies with an initial seed funding of rupees 100 crore. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. Which of the following green legacy initiatives launched in the Aravalli Hills as a part of Ek Ped Ma Ke Naam campaign is an urban forest project designed to enhance the region's biodiversity. Ek Ped Ma Ke Naam ఆ ప్రోగ్రామ్ ఎవరు ఆరావళి హిల్స్ లో లాంచ్ చేశారు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎక్కడ లాంచ్ చేశారంటే లాంచ్ ఇన్ ద ఆరావళి హిల్స్. మాత్రిన్ వ్యాన్, మాత్రిన్ వ్యాన్. The Matrin Van initiative was launched. The Matrin Van initiative was launched under the Ek Ped Ma Ki Naam program. Sorry, by the government of India, aiming to promote ecological preservation. This is important point one. Promote ecological preservation and community participation. ఓకేనా, అక్కడ ఉన్న కమ్యూనిటీ ఉంటుంది కదా, ఆ కమ్యూనిటీ యొక్క పార్టిసిపేషన్ కోసం అండ్ ప్రమోట్ ఎకలాజికల్ ప్రిజర్వేషన్ అనమాట. వరల్డ్ యూనియన్ ఎన్వైరన్మెంట్ మినిస్టర్ ఎవరంటే భూపేందర్ సింగ్, భూపేందర్ యాదవ్. యూనియన్ ఎన్వైరన్మెంట్ మినిస్టర్ ఎవరంటే భూపేందర్ యాదవ్. ఓకేనా, యూనియన్ మినిస్టర్ మనోహర్ లాల్. యూనియన్ ఎన్వైరన్మెంట్ మినిస్టర్ గుర్తుపెట్టుకోండి, భూపేందర్ యాదవ్. చదవాలి, ఎక్కువ రివిజన్ చేయాలి. ఏంటంటే నేను ఒక క్వశ్చన్ చెప్తాను, ఎలా ఉంటుంది అంటే మన రీసెంట్ గానే చెప్పాను నిన్న ఎగ్జామ్ లో ఐబీ ఎగ్జామ్ ఒకటి జరిగినప్పుడు ఏమైందంటే నేను చెప్పా క్లాస్ లోనే, అది కరెంట్ అఫైర్స్ తొలగిస్తాడంటే రీసెంట్ గా వైస్ ప్రెసిడెంట్ అయ్యారు సిపి రాధాకృష్ణ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన దానికన్నా ముందు ఒక స్టేట్ గవర్నర్, ఆ గవర్నర్ పొజిషన్ రిజైన్ చేసి వైస్ ప్రెసిడెంట్ మహారాష్ట్ర. సో ఆయన అక్కడ రిజైన్ చేస్తారు. నేను అదే క్వశ్చన్ చెప్పాను, ఆయన రీసెంట్ గా సిపి రాధాకృష్ణ ప్రెసిడెంట్ అయ్యారు కదా, వైస్ ప్రెసిడెంట్ అయ్యారు కదా, ఆయన ఏ స్టేట్ కి సంబంధించిన గవర్నర్ అని అడిగారు. అదే క్వశ్చన్ నేను అడిగారు, రిఫ్లెక్ట్ అయింది నిన్న అదే క్వశ్చన్. లాస్ట్ క్లాస్ లో దాని ముందు క్లాస్ ఒకసారి చెప్పా, మన కాంట్ క్లాస్ కూడా చెప్పాను, అంటే అడుగుతున్నారు అనేసి. అయితే నేను చెప్తా, ఇంకా అదే క్వశ్చన్ రిఫ్లెక్ట్ అయింది అనమాట. అది ఒక నిమిషం. Which country habitat for the endangered greater Juten stork Harigal recently adopted the successful women-led Harigila Army Community Conservation Model from Assam?
India to protect its own stork population. అంటే ఒక కంట్రీ, ఇక్కడ ఏంటి క్వశ్చన్, ఒక కంట్రీ ఏం చేసిందంటే అడాప్టెడ్ అస్సామ్స్ హరిగ్రాల్ ఆర్మీ కమ్యూనిటీని అడాప్ట్ చేసుకుంది. హరిగ్రాల్ ఆర్మీని ప్రొజెక్ట్ చేసుకుంది, సారీ అడాప్ట్ చేసుకుంది. హరిగ్రాల్ ఆర్మీని కమ్యూనిటీని ఒక కంట్రీ హరిగ్రాల్ ఆర్మీ అంటే ఇది ఒక ట్రైబ్ ఎక్కడ అస్సాంలో. ఆ ట్రైబ్ ని ఒక కంట్రీ అడాప్ట్ చేసుకుంది. దేనికంటే టు ప్రొటెక్ట్ ఇట్స్ ఓన్ స్టాక్ పాపులేషన్. ఏంటంటే అది కంబోడియా అనే కంట్రీ అడాప్ట్ చేసుకుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ట్రైబ్స్ మన కంట్రీ వాళ్ళు వేరే మన జూనే కాకుండా వేరే కంట్రీస్ లో కొంతమంది రిచ్ పీపుల్ అడాప్ట్ చేసుకుంటున్నారు. అలానా ఏమైనా అంటే ఇప్పుడు ఏదైనా దీన్ని కన్సర్వ్ చేయాలి అని ప్రిజర్వ్ చేయాలి. కాకపోతే అక్కడ వాల్ ట్రైబే కాబట్టి ఆ కంబోడియా దేశం మళ్ళీ తీసుకొచ్చి చూడండి. కంబోడియా హ్యాస్ అడాప్టెడ్ ద హరిగిలా ఆర్మీ మోడల్ ఆఫ్ అస్సాం, ఎ సక్సెస్ఫుల్ కమ్యూనిటీ కన్జర్వేషన్ ఇనిషియేటివ్ టు ప్రొటెక్ట్ ద ఎండేంజర్డ్ గ్రేటర్ ఎడ్జుటెంట్ స్టార్క్ అని చెప్తున్నారు. లెడ్ బై Purnima Devi Barman, the Harigal Army empowers local women in Assam to engage in stock conservation efforts. 20 Cambodia women conservations and the rangers are being trained in Prek Tol Bird Sanctuary. Prek Tol Bird Sanctuary. ఎక్కడ ఉంది చూడ చెప్పండి. Prek అది కంబోడియాలో ఉంది. ఇప్పుడు మనం వెళ్ళిన పేరు ఇది. ప్రెక్ టోల్ బర్డ్ సాంచురీ located in the Tonle Sap Biosphere Reserve. Sorry, ఈ క్వశ్చన్ which country habitat for the endangered greater adjutant stock recently adopted the successful amended Harigal Army Community Conservation Model from Assam. ఓకే సారీ, మన అస్సాంలో దీన్ని మనం కన్జర్వేషన్ మోడల్ ఫ్రమ్ అస్సాం ఇండియా టు ప్రొటెక్ట్ ఇట్స్ ఓన్ స్టాక్ పాపులేషన్. దాన్ని నెక్స్ట్ సారీ అండి, ఇప్పుడు చూడండి ఒకసారి. Cambodia has adopted the Harigal Army model of Assam, a successful community-led conservation initiative to protect the endangered greater adjutant stork. అంటే అక్కడ కంబోడియాలోని మన అస్సాంలో ఉమెన్ ఎలాగా ప్రిజర్వ్ చేస్తున్నారో అలానే ఆ మోడల్ ని అడాప్ట్ చేసుకున్నారండి కంబోడియా దేశం వాళ్ళు. ఓకేనా, మనం ఇప్పుడు చూడండి ఇక్కడ అందుకే కదా 20 Cambodia women conservations and rangers are being trained in Prek Tol Bird Sanctuary located in the Tonle Sap Biosphere Reserve. ఇది ఇక్కడ పూర్ణిమా దేవి బర్మాన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈవిడ పేరు ఆవిడ లెడ్ చేసిందండి ఈ మోడల్ ని, అంటే హరిగ్యాల్ ఆర్మీని. హరిగ్యాల్ ఆర్మీ ఎంపవర్స్ లోకల్ ఉమెన్ ఇన్ అస్సాం టు ఎంగేజ్ ఇన్ స్టాక్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్. ఓకేనా, దాన్నే సేమ్ అదే మోడల్ ని ఎవరు అడాప్ట్ చేసుకున్నారంటే కంబోడియా వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా fully residential 3D animation and VFX training program, which is exclusively for candidates from the Northeast India, is conducted in a fully equipped facility located in which of the following cities?
ఏ సిటీలో అనేసి అడుగుతున్నారండి. గజియాబాద్, ఉత్తరప్రదేశ్. గజియాబాద్, ఉత్తరప్రదేశ్. The National Film Development Corporation has launched the 8-month fully residential training program in 3D animation and visual effects for youth from the 8 northeast states. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది 1975 లో అయింది. నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందండి? ముంబై. ఎండి ఎవరంటే ప్రకాష్ మగ్దమ్. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇన్ విచ్ పోర్ట్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ బిల్ట్ 1 megawatt గ్రీన్ హైడ్రోజన్ పవర్ ప్లాంట్ కమిషన్డ్? ఆప్షన్ డి. దీన్ దయాల్ పోర్ట్, గుజరాత్. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఇది ఎప్పుడు లాంచ్ అయిందండి? ఎవరికైనా ఐడియా ఉందా? 23 జనవరి 2023 అండి. ఇది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ కింద వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మినిస్టర్ ఎవరు? మినిస్టర్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మినిస్టర్. ధర్మేంద్ర ప్రధాన్ ఎవరు? ఎడ్యుకేషన్ మినిస్టర్. నో. ప్రహ్లాద్ జోషి. ఆయన ప్రహ్లాద్ జోషి. ఓకేనా. గ్రీన్ ఎనర్జీ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2023 స్టార్ట్ చేశారు, జనవరి 2023. ఇది అడుగుతుంటారు ఎక్కువ, అదే మ్యాక్సిమం. మరి వేర్ ఇస్ ద గూగుల్ సెట్టింగ్ అప్ ఇట్స్ ఫస్ట్ అండ్ ఏషియాస్ లార్జెస్ట్ డేటా సెంటర్ ఇన్ ఇండియా? ఎక్కడండి ఇది?
ఒక నిమిషం. My InSpace private. Where is the Google setting up its first nation's largest data center in India? Visakhapatnam. The project is a part of Alphabet's USD 70 billion global data center expansion in 2025, including similar initiatives in Singapore, Malaysia, and Thailand. చూడండి, the FSSAI definitive list of Ayurveda Ahar and Ayurvedic food for preparations products is an official list released under the provisions of which specific note within the governing regulation. Food Safety and Standards Ayurveda and Ahar Regulations 2022 2022 ఇది గుర్తుపెట్టుకోవాలి. 2022 Food Safety and Standards Ayurveda Ahar Regulations 2022. FSSAI full form ఏంటి? The Food Safety and Standards Authority of India. The Food Safety and Standards Authority of India, in collaboration with the Ministry of Ayush, has released a definitive list of Ayurveda Ahar to mainstream tradition Ayurvedic dietary wisdom. Next question, చూడండి. Who has been appointed as the General Officer Commanding of Dakshin Bharat Area Indian Army from August 1st, 2025? Lieutenant General Srihari, V. Srihari, who has been appointed as the General Officer Commanding GOC of Dakshin Bharat Area Indian Army from August 1st, 2025. గుర్తుపెట్టుకోండి, August 1st, 2025. మీకు ఆల్రెడీ క్లాసెస్ చెప్పాను. నిన్నటి ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఎలాగ ఇచ్చారు? యాజ్ ఆఫ్ సెప్టెంబర్ 2025, యాజ్ ఆఫ్ ఆగస్ట్ 2025 అలాగే అడిగారు. Question చూడండి. What is the official title of the large scale cleanup campaign for the Indus River in Ladakh, which designates August 12 as the annual Safai Andolan Day, and what primary environment concern was the immediate trigger for its launch? Direct ఇస్తారా?
ఈ క్వశ్చన్ లో ఇచ్చేసారా మా ఆన్సర్. సో August 12th. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యూనియన్ టెరిటరీ ఆఫ్ లడాక్ has declared August 12th as a సఫాయి ఆందోళన్ డే. August 12th ఇంక ఏదైనా ఇంపార్టెన్స్ ఉందా? August 12th ఇంకేదైనా ఇంపార్టెన్స్ ఉందా? ఇంటర్నేషనల్. నేషనల్ యూత్ డే ఎప్పుడు? జనవరి. 12th August వచ్చేసరికి ఇంటర్నేషనల్ యూత్ డే. ఇది చూడండి, ఈ క్వశ్చన్ చూడండి. Which country known for its strategic island location in the Mediterranean and strong bid focusing on a dual island concept was selected to the host 8th Commonwealth Games? ఒకటి సింపుల్ క్వశ్చన్ అర్థం చేసుకుని, ఇక్కడ హోస్ట్ ఎవరని అడుగుతున్నారు. 8th Commonwealth Games యూత్ గేమ్స్ ఒక హోస్ట్ 2027 హోస్ట్ ఎవరని అడుగుతున్నారండి. ఈ క్వశ్చన్ లో సింపుల్ గా ఎవరంటే మాల్టా. అది గుర్తుపెట్టుకుని చాలు. ఇది చాలా ఇంపార్టెంట్. 8th Commonwealth Youth Games. ఇది 8th Commonwealth Youth Games 2027 hosted by Malta. (14 to 18) age. From 74 countries will participate. More than 1,000 athletes will participate, and from age 14 to 18 youth ante 8th Common Youth Games ఎవరంటే from the age of 14 to 18 from 74 countries and territories will participate. ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ ఎలా అడగచ్చు అంటే, ఇండియా ఎప్పుడు యూత్ గేమ్స్ హోస్ట్ చేసిందని అడిగారు. ఇండియా హోస్టెడ్ 3rd edition of Commonwealth Youth Games in 2008 పూణే, మహారాష్ట్ర. సరే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇండియా హోస్టెడ్ ద 3rd edition of Commonwealth Youth Games in 2008 in పూణే, మహారాష్ట్ర. అంటే అడగచ్చు మనకి యూత్ గేమ్స్ ఎప్పుడు మనకి ఇండియా కండక్ట్ చేసింది అనేసి. Which former German athlete celebrated for become the first female biathlete to win both sprint and
pursuit events as a single Winter Olympics. Koyagan Chang 2018 tragically died in a rockfall accident on Lyall Peak in the Karakoram range of Pakistan. Karakoram range. B. Laurel Dhalmar. ఏమంటే గుర్తుపెట్టుకోండి లహోరల్ దహల్మర్ తను దేనికి సంబంధించిందని అడుగుతారు క్వశ్చన్. అప్పుడు మనం చెప్పాలి దీనికి అథ్లెట్ అని చెప్పాలి మనం. Which city situated at an elevation of approximately 11,500 feet above sea level in the Union Territory of Ladakh became the location of Nippon Indian Mutual Fund's first ever physical branch in such a high altitude region? అంటే లేహ్ అండి. Which specific action crucial for reducing the compliance burden on financial entities? Which specific action crucial for reducing the compliance burden on financial entities is the immediate and primary focus of the 30-member regulatory review cell that was established by the RBI in August 2025. Question simply given that the main objective of 30-member regulatory review call setup
బై ద ఆర్బీఐ ఇన్ ఆగస్ట్ 2025 అడుగుతున్నారు. సింపుల్ క్వశ్చన్, అదే అర్థం చేసుకోవాల్సిందే. ఏంటంటే ఎలిమినేటింగ్ అవుట్డేటింగ్ అండ్ ఇర్రిలవెంట్ రెగ్యులేషన్స్. ఎలిమినేటింగ్ అవుట్డేటెడ్ అండ్ ఇర్రిలవెంట్ రెగ్యులేషన్స్. ఓకేనా? Until which year has the PM E-Drive scheme been extended, and will there be an additional budget for it? ఎప్పటి వరకు అంటే 2028 till 2028, and any additional budget for it? No. గుర్తుపెట్టుకోండి, నో. ఓకేనా? PM E-Drive scheme. PM E-Drive scheme అంటే ప్రైమ్ మినిస్టర్ ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్. అది ఎప్పుడంటే మార్చ్ 2028 వరకు ఎక్స్టెండ్ అయింది. తర్వాత ఇంక దాన్ని ఎక్స్టెండ్ చేయాలనుకోవట్లేదంటే ఎక్స్ట్రా బడ్జెట్ పెట్టాలనుకోవట్లేదు దానికి. ఫోకస్ ఏరియాస్ ఏంటి? ఈ ట్రక్స్, ఈ బస్సెస్, ఈ అంబులెన్స్, పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ అండ్ ఈ 3WL5 వెహికల్స్. ఓకేనా? ఇవి మెయిన్ ఫోకస్ ఏరియాస్. ఈ ట్రక్స్, ఈ బస్సెస్, ఈ అంబులెన్స్, పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ అండ్ ఈ 3WL5 వెహికల్స్. ఓకేనా? In line with the Shankar Samrid initiative, a consortium of 8 leading cooperative bodies, include the National Cooperative Development Corporation and IFFCO, registered the multi-state Sahakari Tax Cooperative Limited to enter the ride-hailing market. What is the public-facing brand name they selected for their driver-owned service aimed at competing with private aggregators like Ola and Uber? ఏ కంపెనీ అండి? విచ్ కంపెనీ has been chosen by 8 cooperative institutions అంటే భారత్ టాక్సీ. ఓకేనా? As of July 23, 2025, what is the total amount of deposits under the Pradhana Mantri Jan Dhan Yojana PMJDY? Rupees 2.62 lakh crore. Average balance per account declined for rupees 4,760 to 4,680. Jan Dhan accounts rose to 559.8 million. స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఆగస్ట్ 2014 లో స్టార్ట్ అయింది. చాలా ఇంపార్టెంట్. ఆగస్ట్ 2014 లో PMJDY జన్ ధన్ యోజన. PM జన్ ధన్ యోజన ఎప్పుడు ఇయర్ స్టార్ట్ అయిందంటే ఆగస్ట్ 2014 స్టార్ట్ అయింది. Which specific limit has the National Payment Corporation of India imposed on an individual UPI user for non-financial transactions? Such as account balance inquiry request originating from a single mobile application per day, effectively from August 1, 2025. ఎన్నిసార్లు అంటే 50 times. National Payment Corporation of India issued a new circular that came into effect on August 1st, 2025 to manage the increasing load on UPI infrastructure. Okay na? The Bay of Bengal Initiative for Multi-Sectoral Technical and Economic Cooperation, BIMSTEC, which comprises 7 member states, organizes various cultural events to foster regional connectivity. What was the exact title chosen for the inaugural traditional music festival organized by the group and hosted in the New Delhi? Saptasur, 7 nations, 1 melody. Okay na? సింపుల్ గా చెప్పాలంటే ఏ టైటిల్ అని అడుగుతున్నారండి. ఫస్ట్ బిమ్స్టెక్ ట్రెడిషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ ఢిల్లీలో కండక్ట్ చేస్తున్నారు కదా. ఫస్ట్ ట్రెడిషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ మన ఢిల్లీలో కండక్ట్ చేస్తున్నారు కదా, దానికి ఏ టైటిల్ పెట్టారండి? సప్తసూర్, 7 నేషన్స్, 1 మెలోడీ.
7 nations. ఓకేనా? బిమ్స్టెక్ లో ఏ కంట్రీస్? 7. ఇండియా, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్. ఓకేనా? The Numalgiri Refinery Limited. Numaligarh Refinery Limited is developing its integrated digital backbone known as Refinery 4.0 project to drive industrial automation and advanced operations, which Indian telecom company partnered with NRL to install and operate India's inaugural 5G captive private network for the refinery sector at its facility in Assam. ఏదంటే జాగ్రత్త చూడండి మీ క్వశ్చన్. ఏ కంపెనీ పార్ట్నర్ చేసింది దేంతో? Numaligarh Refinery Limited to deploy its India's first 5G captive private network in the refinery sector. 5G నెట్వర్క్ ని captive private network for the refinery sector. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే BSNL. ఆప్షన్ సి BSNL. Following the superannuation of the incubate officer who assumed the strategical important role of controller personal services, a principal staff officer position responsible for all personal related matters of both officers and sailors within the Indian Navy on 31st July 2025. ఎవరు ఛార్జ్ తీసుకున్నారు అని అడుగుతున్నారండి. హూ అజ్యూమ్ ద ఛార్జ్ యాజ్ అ కంట్రోలర్ పర్సనల్ సర్వీసెస్ ని అడుగుతున్నారు. ఇండియన్ నేవీ 31st యాజ్ ఆన్ 31st July 2025 అంటే ప్రవీణ్ నాయర్, వైస్ అడ్మైరల్ సిఆర్ ప్రవీణ్ నాయర్ ఆయన తీసుకున్నారండి జూలై 2025. ఆయన ఇది తీసుకునే ఈ పొజిషన్ తీసుకునే ముందు ఆయన కమాండెంట్ ఆఫ్ ద ఇండియన్ నేవీ, ఈజ్ ద కమాండెంట్ ఆఫ్ ద ఇండియన్ నేవల్ అకాడమీ. ఓకేనా? Which state government has announced insurance coverage for Govindas participating in the Dahi Handi festival during Gokulashtami? ఏ స్టేట్ గవర్నమెంట్ అంటే అది? మహారాష్ట్ర గవర్నమెంట్. Maharashtra government has announced insurance coverage of 1.5 lakh Govindas participating in the Dahi Handi festival during Gokulashtami. ఓకేనా? The first ever chess sports World Cup was hosted as part of the Esports World Cup in Riyadh, Saudi Arabia, combining the intellectual rigor of chess with the rapid decision making of competitive gaming, which legendary player who is also the former World Chess Championship and prominent figure in online chess secured the title in this inaugural event. And the first ever chess esports World Cup was hosted as a part of రియాద్ సౌదీ అరేబియాలో కండక్ట్ చేశారు. ఏంటి? ఫస్ట్ ఎవర్ చెస్ ఈస్పోర్ట్స్ వరల్డ్ కప్ రియాద్ సౌదీ అరేబియాలో కండక్ట్ చేశారు. అక్కడ ఎవరు గెలిచారని అడుగుతున్నారు. మ్యాగ్నస్ క్లార్సన్ చాలా ఫేమస్ అండి చెస్ లో. ఉంటాయి. Magnus Carlsen, the current world #1 grandmaster and a member of Team Liquid, who won the first ever chess esports World Cup held in Riyadh, Saudi Arabia.
క్వశ్చన్ చదవనమ్మా. విచ్ ప్లేయర్ నోన్ ఫర్ హిస్ prolific run scoring in the middle order and having played in the maximum number of tests in the tournament history, became the first to reach the remarkable milestone of 6,000 career runs in the entire span of ICC World Test Championship, combining all cycles since the tournament inception. అంటే మన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆయన ఆడుతున్నారంట. అండ్ ఆయన 6,000 రన్స్ పూర్తి చేశారంట. ఫస్ట్ పర్సన్ టు కంప్లీట్ 6,000 రన్స్. ఆయన ఎవరంటే జో రూట్, ఇంగ్లాండ్ సంబంధించిన ఆయన. 21 సెంచరీస్ అండ్ 23 50s అండ్ 69 మ్యాచెస్. ఓకేనా? ఆయన ఎలాగా 6,000 రన్స్ అంటే జస్ట్ సెకండ్. What is the approximate average number of administrative blocks that each operational center for financial literacy established by the Reserve Bank of India's initiative is intended to cover based on the total number of centers established as of March 31st, 2025 అంటే 2,421 అండి. యాజ్ ఆఫ్ మార్చ్ 31st, 2025 2,421 అండి ఎస్టాబ్లిష్ అయినాయి అక్రాస్ ద కంట్రీ. ఓకేనా? సెంటర్ ఫర్ ఫినాన్షియల్ లిటరసీ సిఎఫ్ఎల్.
Another Reserve Bank of India's non-fund based credit facilities directions. 2025, which become effective on April 1, 2026. What is the aggregate cap on the percentage of the total bond issue size that can be guaranteed collectively by all regulated entities, providing partial credit enhancement for a single corporate SPV bond issuance అని అడుగుతున్నారండి. Under the Reserve Bank of India's non-fund based credit facilities directions 2025, which become effective on April 1, 2026, what is the aggregate cap on the percentage of the total bond issue size that can be guaranteed collectively by all regulated entities, providing partial credit enhancement for a single corporate SPV bond issuance అంటే ఎంతంటే 50%. ఆప్షన్ డి 50%. ఎంతంటే from April 1, 2026 or earlier, as per lenders internal policies, the maximum PCE limit will be raised from 20% to 50% of the total bond issue size. Grow Digital Platforms has signed an MOU with which bank to launch FASTag services for fleet owners and transporters in India? IDFC First Bank. ఏ బ్యాంక్ అంటే IDFC First Bank. To launch FASTag services, and the main objective ఏంటంటే to launch FASTag services and provide a seamless end-to-end mobility solution for fleet owners and transport across India. ఈ FASTags వల్ల ఏంటంటే టోల్ పేమెంట్స్ చాలా ఫాస్ట్ జరుగుతాయి. ఎవరైనా ట్రావెల్ చేస్తే నేషనల్ హైవేస్ మీద మనకు తెలుస్తుంది. క్యాష్ హ్యాండ్లింగ్ అంటే టైం వేస్ట్ ఎక్కువ అవుతుంటది. టైం వేస్ట్ అవడం వల్ల అంటే ఇప్పుడు మనం ఆగి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మన టికెట్ తీసుకొని ఇవన్నీ చాలా టైం కిల్ చేస్తుంది. సో దాని బదులు టోల్స్ ఫాస్టాగ్ పెట్టుకుంటే మనకి వెంటనే మూవ్ ఆన్ అవుతుంటారు అనమాట. అందరూ చాలా ఫాస్ట్ గా టైం సేవ్ అవుతుంది ఇక్కడ. అందుకు ద మెయిన్ ఆబ్జెక్టివ్. Which major public sector bank in India, identified by the three-letter abbreviation, has introduced a fully integrated end-to-end digital platform named Bob FX1 to provide corporate and MSME clients with real-time self-service access for executing and managing their entry life cycle for foreign exchange transactions? అంటే ఏ బ్యాంక్ అని అడుగుతున్నారంటే బ్యాంక్ అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా. బ్యాంక్ ఆఫ్ బరోడా. Bob, huh? Bob FX1. End-to-end digital platform named Bob FX1. Okay, na? Next question, చూడండి. Which small financial bank recently became the first SFB in India's banking history to receive the in principle approval from the Reserve Bank of India to voluntarily transition its status to a universal bank? AU Small Financial Bank. AU Small Financial Bank.
అప్లై టు ద ఏ ఫైనాన్షియల్ బ్యాంక్ ఆర్బీఐ అప్లై చేసుకుంది వాలంటరీ ట్రాన్సాక్షన్స్ ఫ్రమ్ ద స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ టు యూనివర్సల్ బ్యాంక్ ఎప్పుడు September 3, 2024 ఆర్బీఐ గ్రాంట్ చేసిందండి. ఫ్రమ్ వెన్ టు వెన్ విల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ హోల్డ్ ది కేవైసీ క్యాంపస్ ఫర్ జన్ ధన్ అకౌంట్స్ ఇన్ 2025? జన్ ధన్ అకౌంట్స్ కి ఇంకా చిన్న పాయింట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఏయూ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 2017 లో. హెడ్ క్వార్టర్స్ జైపూర్, రాజస్థాన్. ప్రెసెంట్ CEO&MD సంజయ్ అగర్వాల్. బదలావ్ హమ్సే హా ట్యాగ్లైన్. 2017 హెడ్ క్వార్టర్స్ గుర్తుపెట్టుకోవాలి, కన్ఫర్మ్ గా గుర్తుపెట్టుకోవాలి. ఏయూ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్. ఫ్రమ్ వెన్ టు వెన్ విల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ హోల్డ్ రీ-కేవైసీ క్యాంపస్ ఫర్ జన్-ధన్ అకౌంట్స్ అంటే 1 జూలై నుంచి 30 సెప్టెంబర్ 2025 వరకు. ఓకేనా, ఆప్షన్ బి. Which Indian private sector bank introduced an industry first security feature called Lock FD? FD ante to prevent the premature digital closure of fixed deposits, thereby safeguarding customers from increasing online and digital banking fraud. Fixed deposit FD. ఏ బ్యాంక్ అంటే ఇది యాక్సిస్ బ్యాంక్ అండి. ఇది యాక్సిస్ బ్యాంక్. విచ్ ఇండియన్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఇంట్రడ్యూస్ an ఇండస్ట్రియల్ ఫస్ట్ సెక్యూరిటీ ఫీచర్ కాల్డ్ లాక్ FD? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Which overnight money market rate was recommended by the recent RBI Internal Working Group on the Liquidity Management Framework to continue serving as the operational target for monetary policy? మెయిన్ ఆపరేటింగ్ టార్గెట్ ఏంటి అని అడుగుతున్నారండి. మెయిన్ ఆపరేటింగ్ టార్గెట్ ఏంటంటే వెయిటెడ్ యావరేజ్ కాల్ రేట్. వెయిటెడ్ యావరేజ్ కాల్ రేట్. General Group and the Central Bank of India recently unveiled a new brand identity for their life and general insurance joint venture. What is the new name? What is the new name అడిగారు. జనరల్ గ్రూప్, జనరల్ సెంట్రల్. ఎందుకంటే జనరల్ గ్రూప్ అండ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రెండు కలిపారు కాబట్టి జనరల్ సెంట్రల్. What was the initial CPI inflation projection for financial year 26 that RBI subsequently revised downwards? అంటే 3.1%. What is the total planned seating capacity for professionals at the SAP Labs India Innovation Park in Devanagari, Bengaluru once the facility is fully developed across all phases? ఎంత అని అడుగుతున్నారండి. $15,000.
What is the approximate total value of the recent defense procurement proposals approved by the Defense Acquisition Council? Approximate value అంతా 67,000 crore. 67 crore. What is the approximate value, total value of the recent defense procurement proposals అంటే ఎంత 67 crore by the Defense Acquisition Council. Shared by Defense Ministry Rajnath Singh. చాలా ఇంపార్టెంట్. మినిస్ట్రీ పేర్లందరూ గుర్తుపెట్టుకోవాలి మీరు. Approved proposals worth rupees 67,000 crore for the Army, Navy and Air Force. As per the International Air Transport Association, World Air Transport Statistics 2024 report was, what was India's rank among the world's largest aviation markets in 2024? Fifth. Option C, fifth. World, మన నేషనల్ ఏవియేషన్ మినిస్టర్ ఎవరంటే రామ్ మోహన్ నాయుడు. ఓకేనా? యూనియన్ ఏవియేషన్ మినిస్టర్ ఎవరంటే రామ్ మోహన్ నాయుడు. ఓకేనా? Busiest airports, Paris 2024. Ranking of the world's top 5 busiest airports pairs in 2024 అంటే చూడండి, సౌత్ కొరియా, జపాన్, వియట్నాం, సిడ్నీ అండ్ ఇండియా. 7th place లో ఇండియా ఉంది. గుర్తుపెట్టుకోండి. ముంబై, ఢిల్లీ, ఇండియా. What is the name of the AI-driven reading fluency assessment app launched by the Union Education Minister Dharmendra Pradhan, an initiative of IIT Bombay? Tutos is India's first AI-powered learning app launched by Union Education Minister Dharmendra Pradhan. Education Minister Dharmendra Pradhan. It has been developed by the Revin Techno Solutions Private Limited, a startup incubated and IIT Palakkad. ఈ యాప్ ఎందుకు డిజైన్ చేశారంటే స్టూడెంట్స్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ JEE అండ్ NEET అండ్ CAT వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. The National Observance Day, that India's largest handloom focused hackathon held at IIT Delhi, was organized to coincide with అడుగుతున్నారు నేషనల్ హ్యాండ్లూమ్ డే. నేషనల్ హ్యాండ్లూమ్ డే ఎప్పుడు? డేట్ చెప్పండి. హ్యాండ్లూమ్ డే, నేషనల్ హ్యాండ్లూమ్ డే ఎప్పుడు అంటే August 7th. ఓకేనా? August 7th గుర్తుపెట్టుకోండి. August 7th నేషనల్ హ్యాండ్లూమ్ డే. హ్యాండ్లూమ్ అంటే ఏంటి? నేటి వస్త్రాలు, హ్యాండ్లూమ్స్. ఓకేనా? చేనేత వస్త్రాలు. ఓకేనా? ఓకే, అయితే ఈరోజుతో క్లాస్ సెషన్ ఏం చేద్దామండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.